రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఎన్నికల టైంలో ఈక్వేషన్స్ వేగంగా మారిపోతాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఊహించని పరిణామాలు తెరపైకి వస్తాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరిగ్గా అలాంటి ఘట్టమే తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఉప్పు నిప్పు లాంటి వాతావరణం ఉన్న సందర్భంలో దీదీ మాత్రం ఏకంగా ఒక సిట్టింగ్ బీజేపీ రాజ్యసభ ఎంపీకి రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేశారు. అసలు మమతా బెనర్జీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆ బీజేపీ ఎంపీ ఎవరు? ఈ పురస్కారం వెనుక ఉన్న అసలు రాజకీయ మర్మమేంటి? పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో జరిగే ప్రతి వేడుక వేదిక రాజకీయ రంగు పులుముకుంటోంది. మాతృభాషా దినోత్సవం సందర్భంగా కోల్కతాలోని దేశప్రియ పార్కులో ఒక భారీ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కళలు, సంస్కృతి, సాహిత్యం, ప్రజాసేవలో విశేష కృషి చేసిన 25 మంది ప్రముఖులకు బంగాభూషణ్, బంగా విభూషణ్ పురస్కారాలను అందజేశారు. ఈ జాబితాలో నచికేత చక్రవర్తి, బాబుల్ సుప్రియో, లోపముద్రమిత్ర లాంటి అనేక మంది ఉన్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క పేరు నాగేన్ రాయ్ అలియాస్ అనంత మహారాజ్. 2023లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీ ఆయన. స్వయంగా మమతా బెనర్జీ ఆయనకు శాలువా కప్పి బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారమైన బంగా విభూషణ్తో సత్కరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక ప్రతిపక్ష పార్టీ ఎంపీకి, అందులోనూ తమకు బద్ధ శత్రువైన బీజేపీ ఎంపీకి మమతా బెనర్జీ ఎందుకు అవార్డు ఇచ్చారనేది ఇప్పుడు బెంగాల్లో అతిపెద్ద ప్రశ్న. దీనికి సమాధానం దొరకాలంటే అనంత మహారాజ్ నేపథ్యం గురించి, ముఖ్యంగా ఉత్తర బెంగాల్లోని ఒక బలమైన సామాజిక వర్గం గురించి తెలుసుకోవాలి. ఆ సామాజిక వర్గమే రాజ్బంషీ. నాగేన్ రాయ్ ఈ పేరు కంటే అనంత మహారాజ్ అంటేనే ఉత్తర బెంగాల్ ప్రజలకు బాగా తెలుసు. ఆయన ఆ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన రాజ్బంషీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనాయకుడు. ఈ కమ్యూనిటీ ప్రజలే ఆయన్ను గౌరవంగా మహారాజ్ అని పిలుచుకుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్, అస్సాం పరిసర ప్రాంతాల్లో దాదాపు 33 లక్షల మంది రాజ్బంషీలు ఉన్నారు. కూచ్ బెహార్, జల్పైగురి, ఉత్తర్ దినాజ్పూర్, డార్జిలింగ్, మాల్దా, ముషీదాబాద్ వంటి జిల్లాల్లో వీళ్ల ఓటు బ్యాంకు అత్యంత కీలకం. గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్కు నాయకత్వం వహిస్తున్న నాగేన్ రాయ్ ఎప్పటి నుంచో ప్రత్యేక కూచ్ బెహార్ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకే బీజేపీ 2023లో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించింది. అనంత మహారాజ్ ఏ వైపు నిలబడితే రాజ్బంషీ ఓటర్లు అటువైపే మొగ్గు చూపుతారని బెంగాల్ పొలిటికల్ అబ్జర్వర్స్ చెప్తూ ఉంటారు. దీదీ వేసిన ఈ అవార్డు స్కెచ్ వెనుక టైమింగ్ చాలా కీలకం. రాష్ట్రంలో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు ప్రతి ఎన్నికల్లోనూ ఉత్తర బెంగాల్ ఒక సవాల్గానే మారుతుంది. ఆ ప్రాంతంలో బీజేపీ పట్టు సాధించింది. ఆ పట్టును సడలించాలంటే అనంత మహారాజ్ లాంటి బలమైన నాయకుడిని తమ వైపు తిప్పుకోవాలి. ఉత్తర బెంగాల్లో పాగా వేయడానికి దీదీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. 2024లో స్వయంగా అనంత మహారాజ్ ఇంటికి వెళ్లి మరీ మమతా బెనర్జీ ఆయనతో సమావేశమయ్యారు. ఇక 2025 డిసెంబర్లో జరిగిన ఒక పరిణామం దీదీకి మరింత కలిసి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అనంత మహారాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల రాజ్బంషీ కమ్యూనిటీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన బహిరంగంగానే విమర్శించారు. బీజేపీ ఎంపీగా ఉంటూనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకునేందుకే టీఎంసీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బంగా విభూషణ్ అవార్డుల జాబితాలో ముందుగా ఆయన పేరు లేకపోయినా చివరి నిమిషంలో చేతితో రాసి మరీ ఆయన పేరును చేర్చారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అనంత మహారాజ్ నేరుగా టీఎంసీలో చేరకపోవచ్చు, ఆ పార్టీకి బహిరంగంగా అనుకూలంగా కూడా వ్యవహరించకపోవచ్చు. కానీ మమత ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం, బంగా విభూషణ్ పురస్కారాన్ని అందించడం మాత్రం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకును ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవహారమే. అనంత మహారాజ్ సమక్షంలోనే మమతా బెనర్జీ రాజ్బంషీ భాష కోసం, ఆ సామాజిక వర్గం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. అంటే రాజ్బంషీ ఓటర్లకు స్పష్టమైన సంకేతం వెళ్లిపోయినట్లే. ఉత్తర బెంగాల్లోని బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడానికి టీఎంసీ చేసిన ఈ అత్యున్నత పౌర పురస్కార ప్రయోగం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.